మై టియర్ వ్యూవర్స్ అండ్ మై టియర్ మైనింగ్ చేసే వారందరూ కూడా గొప్ప శుభవార్త. అదేంటంటే మే 21, 2026 నుండి జూన్ 21, 2026 వరకు కూడా కేవై అప్లికేషన్ ఏదో అది అప్రూవల్ కోసం అందరికీ వెసులుబాటు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ అనౌన్స్మెంట్ ఏదో అఫీషియల్ అనౌన్స్మెంట్ మై టియర్ ద్వారా చేయడం జరిగింది. అదేంటో ఒకసారి చూద్దాం. కేవైసీ అప్లికేషన్స్ ఫర్ ఆల్ యూజర్స్ విల్ బీ ఓపెన్ ఫర్ అప్రాక్సిమేట్లీ 1 month. అంటే ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, మే 21 to June 21 వరకు అని చెప్పి. డ్యూరింగ్ దిస్ పీరియడ్ యూజర్స్ మే కంప్లీట్ దేర్ కేవైసీ అప్లికేషన్స్ ఎట్ ది కన్వీనియంట్ టైం అకార్డింగ్ టు దేర్ ఓన్ షెడ్యూల్. అంటే మీ యొక్క వెసులుబాటు ప్రకారంగా అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేయవచ్చు. అదే కాకుండా కేవైసీ ఈజ్ రిక్వైర్డ్ ప్రాసెస్ ఫర్ మైనెట్ మైగ్రేషన్, సో ప్లీజ్ మేక్ షూర్ టు కంప్లీట్ యువర్ అప్లికేషన్ విత్ ఇన్ ద అప్లికేషన్ పీరియడ్. మీకు ఏదైతే అప్లికేషన్ పీరియడ్ ఇవ్వడం జరుగుతుందో దాని ఏందో మీకు వెసులుబాటుగా మీరు ఏతుందో దాన్ని చేసుకోవచ్చు. మరి దానికి కావాల్సిన ఏంటి, దానికి ఏదో ప్రాసెస్ ఏదో ఒక 6 స్టెప్స్ చెప్పడం జరిగింది. అదొకసారి చూద్దాం అదేంటో. ద అప్లికేషన్ ప్రాసెస్ ఈజ్ ది ఫాలోస్. ఏ విధంగా ఫాలో కావాలనేది ఇక్కడ చూసినట్లయితే, ఫస్ట్ యాక్సెస్ ది కేవైసీ అప్లికేషన్ లింక్. ఏదైతే కేవైసీ లింక్ ఉంటుందో దాన్ని మనం ఐడితో ఏదో ఐడి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత ఏందో మనకు థర్డ్ స్టెప్ ఏదో ఫోటో అండ్ మన ఐడి అనేది ఇవ్వాలి. ఆ తర్వాత రికార్డ్ ఫేషియల్ వెరిఫికేషన్ వీడియో, అంటే ఫేషియల్ ఏదైతుందో ఒకటి వీడియో తయారు చేసి కూడా మనం ఇవ్వాలి. ఆ తర్వాత వెయిట్ ఫర్ అప్రూవల్ ఏదైతుందో మనం కోసం వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఎప్పుడైతే కేవైసీ అప్రూవల్ కావడం జరుగుతుందో మనది ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్లు. మేమైతే మైనింగ్ చేయడం జరిగిందో ఆ మైనింగ్ చేసిన కాయిన్స్ అన్ని కూడా మనకు అప్పుడు ఏమవుతుందంటే టోటల్లీ మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. మైగ్రేషన్ అయిన తర్వాత మనం వాటిని సేల్ చేసుకోవడమా, లేకపోతే దాన్ని లాంగ్ టర్మ్ కోసం మనం సేవ్ చేసుకోవడమా, లేక స్టేకింగ్ చేసుకోవడమా, అదైనా మనం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you thank you once again. Thank you for watching this video. మీరు మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో లేక మీ మిత్రుల్లో మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కూడా ఈ వీడియోని షేర్ చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చేరవేయండి. ఓకే, థ్యాంక్ యూ.